హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సత్య. ఇవాళ పొద్దున్నే పని చేసుకొని ఇంట్లో పని అయితే పూర్తి చేసుకొని పిల్లల స్కూల్కి పంపించి ఇలా వంగ తోటకైతే వచ్చాము. ఇగో వంకాయలు ఇలా కోసాము. చేను లోపలికి వెళ్దాం రండి, ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అసలుకి ఏమన్నా కాయలు ఉండయా, మొత్తం ఆగం అయిపోయినాయి. ఈ దోమకి గాళ్ళకి అసలుకి కాయలే లేవు అసలుకి చేలల్లో. అసలుకి కోస్తుంటే దోమలు కళ్ళల్లో ఎట్టబడమంటే అట్టబడి కళ్ళంతా ఒకటే మంట. అసలుకి ఏమంత ఇదిగా లేవు అసలుకి తోటలు. ఇప్పుడు ఇంక ఇవాళ రేపు కోసేసి తీసేద్దాం అనుకుంటున్నాము తోటనైతే. ఏం పడుతున్నాయి రేట్లు, 12 రూపాయలు 15 రూపాయలు అలా పడుతున్నాయి. మన కాడ 12 రూపాయలు 15 రూపాయలు పడితే 10 రూపాయల లాభంతో మార్కెట్లు వాళ్ళేమో షాపులు వాళ్ళకి వేసుకుంటారు. వాళ్ళు పావుల లాభంతో మళ్ళీ మనకే అమ్ముతారు. మొత్తం 30 లాభం. రైతుకి పండించి ఇంత కష్టపడి మందులు కొట్టి ఎండకి వానకి కష్టపడి యూంతున ఇది చేస్తాను, రైతుకేమో మిగిలేది పావులానే. కానీ ఇంకా మనమేనా బేరాలు చేసి మార్కెట్లు వాళ్ళు షాపులు వాళ్ళు తీసుకునేదేమో 30 లాభం. చూడండి ఏం కాయలు కోద్దామన్నా కూడా అసలుకి కొయ్యి బుద్ధి కూడా కాటల్లా. అంటారు బెల్లం తయారు చేసే కాడికి వెళ్తే బెల్లం కూడా తినలేము అసలుకి, అంత చండాలంగా తయారు చేస్తారు అని. ఈ వంగ తోటలోకి వస్తే నాకు కూడా అలాగనే ఉంది. ఇంకా జీవితంలో వంకాయ అంటే తినాతి కాకుండా ఉంది. అంతా వానకి కుళ్ళిపోయి అసలుకి దోమ పీల్చేసి అసలు కాయలంతా ఆగంగా ఉన్నాయి. వీటిని పొద్దున మేము ఎప్పుడో 5:30కి వస్తే ఇప్పుడు 9 అవుతున్నా కూడా ఇంతవరకు అసలుకి ఒక కొలిక్కి రాలేదు అసలుకి. మా ఆయన అయితే బాబుని విడిచిపెట్టి రావడానికి అయితే స్కూల్ కాడ ఆయన వెళ్ళాడు. ఆయన వచ్చే వరకు అయితే ఇంక నేను కోస్తున్నాను. ఇలా ఉన్నాయి అసలుకి చేల పరిస్థితులు. ఇవాళ అయితే మిరపెత్తనాలు సాగు వచ్చేసింది. ఇంక మిరపెత్తనాలు నాటియాల. ఊర్లో అసలుకి నర్సరీలో ఎక్కడా ఖాళీలు లేవు. ఊరిలో నేల మీద సాకే వాళ్ళే లేరు అసలుకి మిరపనారు. అందరు నర్సరీలకు ఇస్తున్నారు. అలా అందువల్ల లేకపోతే ఏటా మేము కూడా నర్సరీ మామూలుగా ఇట్లా నేల సాగుడు పెట్టేవాళ్ళం. ఈ పొలంలోనే శంకర్లు అవి చాలా పైపులు, వాటికి ఇంజన్ అని చాలా ఖర్చు అయింది అప్పట్లో. అవన్నీ మూలన పడేసాము. ఇప్పుడు ఎవరు సాగిట్లేదు. ఎందుకంటే విత్తనాలు మామూలుగా నర్సరీలో ఎంత పెడితే అంతే వస్తున్నాయంట. అందువల్ల ఇంకా విత్తనాలన్నీ ఇంక నర్సరీకే ఇచ్చుకుంటున్నారు. భూమి మీద పెద్దగా రావట్లేదు. నాటిచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు. అందుకే నర్సరీలు మనకి ఇక్కడ భూమి నారు సాక్కునేది అయితే మహా అయితే ఎకరానికి ఒక 5,000 6,000 అవుతుంది. కానీ అక్కడ దాదాపు మనకి 10,000 దాకా అవుతుంది ఎకరానికి. అలా ఇక నుంచి మామూలు వీడియోల కంటే ఇట్లా ఛానల్లో వీడియోలే ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే మనం ఇంకా పొలం పనులు చేసుకునే వాళ్ళం, లెగిస్తే పొలం వెళ్ళేవాళ్ళం. ఇంకా మనం ఇంకా పొలంలో కంటే మనకి ఇంకా కొంచెం అన్న ఖాళీ ఉంటుంది. ఇంక ఇంట్లో అస్సలే ఖాళీగా ఉండదు. మార్నింగ్ లేవగానే పిల్లల క్యారేజీలు కట్టుకొని వాళ్ళని పంపించేదానికి సరిపోయింది. వీడియోలు తీయాలి అంటే ఇంక చాలా కష్టంగానే ఉంటుంది. ఇట్లా ఇప్పుడంటే ఒక 10 రోజులు 20 రోజుల పాటు ఇబ్బంది లేదులే. ఎందుకంటే మనం మిరపనారు సాకినాక 40 రోజులకి మనకు వచ్చేది. 40 రోజుల తర్వాతే ఇప్పుడైతే మిరపత్తనాలే నాటుతుంది. ఒక 10 రోజుల మించి నాటుతున్నారు చాలామంది. మేమైతే ఇవాళ నాటిస్తున్నాము. మరి ఏడు ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. కానీ జనం అయితే పత్తి కన్నా కూడా మిరప సాగే ఎక్కువ చేసినట్టున్నారు. రేట్లు ఉండయి అని చెప్పేసి ఎంతమంది ఎక్కువగా మిరప తోటకి అని చెప్పేసి ముందు కౌళ్ళే తీసుకొని మా కాడైతే ఒక ఎకరానికి వచ్చేసి 30,000 35,000 దాకా ఎకరానికి కౌలు ఉంటుంది. మాకైతే ఇంజన్ నీళ్ళేం కాదు, కాలువ వస్తే కాలువ నీళ్ళే డైరెక్ట్గా కాలువ నీళ్ళే ఎక్కుతుంది చేలోకి. అందువల్ల మాకు రేట్లు ఎక్కువే ఇటువైపు మా భూమి. మేమైతే ఇంక సొంత పొలం మాకు 3 ఎకరాలు ఉంది. మా పొలం బట్టికే మేము సాగు చేసుకుంటాము. కౌలుకైతే బయట అది వరకు తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే తీసుకోవట్లేదు. ఎందుకు ఇంక అందరూ కౌళ్ళ కోసం ముందు కౌళ్ళే కట్టి ఉంటున్నారు. మరి ఇవన్నీ మనం కౌళ్ళ కోసం ఉరికి చేసేదానికి ఇంకా మందు కట్టల రేట్లు, మనం కొట్టే మందుల రేట్లు, నీళ్ళ మందులు కానీ ఈ రేట్లు ఎక్కువైపోతున్నాయి. ముందల మన పంట ఏమో కానీ కోత కూలి ఎక్కువ అవుతుంది. అసలుకి కోపించడానికి ఒక ఎకరానికి వచ్చేటప్పటికి చాలా రేట్ అవుతుంది. జనానికి ఇంకా కాయ పంటాలే కానీ కోపించడం పెద్ద ఇబ్బంది ఏం కాదనుకో. కానీ మనకి వచ్చేదానికన్నా కూడా పెట్టేది కూడా ఇంకా సమానంగా ఉన్నప్పుడు మనం ఖాళీగా ఉండలేము. ఎందుకంటే చేసేదే ఆ పని, వేరే పని మనకు చేత కాదు కాబట్టి
దానికోసం మనం ఎక్కువ చేసుకొని అంతా కూలోళ్ళనికి పెట్టి మనం ఇది చేసే కన్నా కూడా సొంత చాకిరీ చేసుకోవటం చాలా మంచిది, మోయినంగా చేసుకొని మళ్ళంటోళ్ళం. మేమైతే అసలుకి మొత్తం సొంత పనే, ఒక మిరపకాయలు ఏదన్నా వేస్తే పత్తప్పుడు తప్పితే మేము సొంత పనే చేసుకుంటాం. మొన్న ఇప్పుడు ఎకరన్నర కూరగాయలు పెట్టాము, దోసలు, బెండలు, ఈ వంకాయలు అనేవి మొత్తం మేము ఒక మనిషిని కూడా కూలోళ్ళని పెట్టకుండా మేము మొత్తం మేమే కోసుకున్నాము. కాకపోతే ఆ మధ్య మొన్న మిరపకాయలు కోసేటప్పుడే కాస్త ఇబ్బంది పడ్డాము. అటు మిరపకాయలు కొయ్యాలా, ఇటు మరి కూరగాయలు కోపియాలా అర్థం కాక కాస్త 10 రోజులు అయితే చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత మాకే ఇబ్బంది లేదు, పొద్దున్నే పని చేసుకుంటున్నాం ఇద్దరం వచ్చి. చేతనైతే ఒక మూట లేకపోతే 2 మూటలు కోసుకుంటున్నాం, మార్కెట్కి వేసుకుంటున్నాము. వచ్చినోటికి మాకు కూలన్నా వస్తుంది, ఇబ్బంది లేకుండా, బయటికి పోయే పని లేకుండా కూలన్నా వస్తుంది కదా అని చెప్పేసి మేమైతే ఇలా చేసుకుంటూ ఉన్నాము. నిన్నైతే ఒక కామెడీ జరిగింది ఫ్రెండ్స్, అదేందో చెప్తాను. నిన్న కూడా ఇలాగే కాయలు వస్తూ ఉండగా మా అబ్బాయిని వదిలిపెట్టి రావడానికని వెళ్ళారు మా ఆయన. అయితే వెళ్ళిన తర్వాత కాసేపటికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి టిఫిన్ తీసుకొచ్చానా అని అడిగాడు. అడిగితే ఇంకా మనం తీసుకురమ్మని ఏం అడుగుతాం, 10 వెళ్తాం కదా అని చెప్పేసి నేను వద్దులే అని చెప్పాను. మళ్ళీ ఏమడుగుతున్నాడంటే మంచిళ్ళన్నా తెచ్చానా అని అడుగుతున్నాడు. చూడండి, మంచిళ్ళు తను తాగుతాడుగా, మంచి టిఫిన్ తీసుకొచ్చానా అని అడిగితే ఏదో ఒక రకమైన ఉంటుంది మాట, కానీ మంచిళ్ళు కూడా తీసుకొచ్చానా అని అడుగుతున్నాడు. నువ్వు తాగేటట్టయితే తీసుకొచ్చుకో, లేకపోతే వద్దులే అని చెప్పేశాను. తర్వాత వచ్చినాక చెప్తున్నాడు, అసలు ఫోన్ ఎందుకు చేశానంటే నేను అక్కడ ఫోన్పే తిన్నాను, తిన్నాక ఫోన్పే చేయాలంటే నా ఫోను సరిగ్గా పనిచేయలేదు నెట్వర్క్ లేక, నువ్వు ఫోన్పే చేస్తావేమోనని ఫోన్ చేశాను అని అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, తీసుకొద్దామని చెప్పేసి ఫోన్ చేయలా, నేనేదో ఇంక ఫోన్ తీసి ఏందనే పాటికి ఇంకేం చెప్పాలో అర్థం కాక అలా చెప్పాడంట. మా ఇంట్లోనే ఇలా ఉంటారా? ప్రతి ఇంట్లో మగాళ్ళు ఇలానే ఉంటారా? కష్టపడుతున్నాం ఫ్రెండ్స్, మీకోసమే కదా, మీకోసం, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాం. కనీసం మీరు ఎంతైనా ఖర్చు పెట్టని దాంట్లో ఒక 10 రూపాయలు మాకు పెట్టడానికి ఎందుకు అంత ఇబ్బంది పెడతారో నాకు అర్థం కావట్లేదు. మరి మా ఇంట్లోనే ఇలా ఉంటారా? ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఇలాగనే ఉంటారా? నాకైతే తెలియదు. దానికోసమే ఈ వీడియో. ప్లీజ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వెళ్తూ ఇంత కష్టపడుతున్నా కాబట్టి కనీసం మీరన్నా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.